హలో అండ్ వెల్కమ్ టు ఇంగ్లీష్ క్రాష్ ఇంగ్లీష్ మేనియా. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజెంట్ సింపుల్ టెన్స్ పార్ట్ 2 ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంట్ సింపుల్ గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు మీరు ప్రజెంట్ సింపుల్ పార్ట్ 1 మరియు సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అని 2 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు తప్పకుండా మీరు చూసిన తర్వాత మాత్రమే ఇవి చూడాలి, అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ప్రజెంట్ సింపుల్ పార్ట్ 1లో ఏం చూసామంటే మనం ఎప్పుడు ఈ యొక్క ప్రజెంట్ సింపుల్ని ఉపయోగిస్తాము అనేటువంటి వివిధ సందర్భాల గురించి తెలియచేయడం జరిగింది. దాని తర్వాత సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ప్రెడికేట్ వీడియోలో సబ్జెక్ట్ గురించి, ఆబ్జెక్ట్ గురించి, ప్రెడికేట్ గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ పార్ట్ 2 వీడియోలో మనం ఈ వాక్యాన్ని, ప్రజెంట్ సింపుల్ సెంటెన్స్ని ఏ విధంగా నిర్మించాలని మనం తెలుసుకుందాం. ఓకే, అండ్ క్విక్ రివిజన్. మనం పార్ట్ 1లో వీడియోలో ఏం చూసామనేది ఒక క్విక్ రివిజన్. వెన్ డూ వీ యూజ్ ప్రజెంట్ సింపుల్? హ్యాబిచువల్ యాక్షన్స్, హ్యాబిట్స్, రొటీన్స్, యాక్టివిటీస్ తెలియచేయడానికి, స్టేటివ్ వర్బ్స్ వాడటానికి, పర్మనెంట్ సిచ్యువేషన్స్ తెలియచేయడానికి, టు ఎక్స్ప్రెస్ ద జనరల్ ట్రూత్స్ ఆర్ ఫ్యాక్ట్స్, టు ఎక్స్ప్రెస్ ద షెడ్యూల్ ఆర్ ఫిక్స్డ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అండ్ కొన్నిసార్లు ప్రజెంట్ సింపుల్ను స్టోరీ టెల్లింగ్లో కానీ, ఆర్డరింగ్లో కానీ, సమరైజింగ్ బుక్, ఫిల్మ్ ఆర్ ప్లే ఇలాంటి సందర్భాల్లో మనం వాడతాం. దీని గురించి చాలా వివరంగా పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం స్ట్రక్చర్ చూస్తాం. ప్రజెంట్ సింపుల్ స్ట్రక్చర్. ఇక్కడ వివిధ స్ట్రక్చర్స్ ఉన్నాయి. మొట్టమొదటి స్ట్రక్చర్ ఏంటంటే ప్రజెంట్ సింపుల్. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో I eat a mango. This is the example of present simple. I అనేది subject ఇక్కడ. Eat a mango is a predicate which consists of verb and the remaining part. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే subject plus verb, the base form of the verb constitute this structure. See, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. జనరల్గా మనం చిన్నప్పుడు V1, V2, V3, V4, V5 అని డిఫరెంట్ స్ట్రక్చర్స్ తెలుసుకొని ఉంటాం. క్లియర్? వర్బ్ గురించి తెలుసుకున్నప్పుడు ఇన్ డీటెయిల్ అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత 2 ఫార్మ్స్ మనం ఇక్కడ వాడతాం ప్రజెంట్ సింపుల్ సెంటెన్స్ నిర్మించేటప్పుడు. V1 కానీ, V4 కానీ. V4 కొంతమంది V2 అని దాన్ని అంటారు. జస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, లేదా ఆ బేస్ ఫామ్కి ఎస్ యాడ్ చేసి, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేసి V4 అనేటువంటి ఫామ్ను మనం ఇక్కడ ఉపయోగిస్తాం. వీటి గురించి వివరంగా ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్లో తెలుసుకుందాం. See, V1 బేస్ ఫామ్ అంటే ఏంటి? వర్బ్ గురించి వర్బ్లో మనం చూసాం. వీ హ్యావ్ రెగ్యులర్ వర్బ్స్ ఆర్ యాక్టివ్ వర్బ్స్ ఆర్ యాక్షన్ వర్బ్స్. రకరకాలుగా వర్బ్స్ ఉంటాయి. బేస్ ఫామ్ ఆఫ్ అ వర్బ్ ఈజ్ ద ఫామ్ లిస్టెడ్ ఇన్ ద డిక్షనరీ. జనరల్గా మనం డిక్షనరీ ఓపెన్ చేసినప్పుడు వర్బ్ ఒక ఫామ్లో మనకు కనిపిస్తుంది. అండర్స్టాండ్? ఇట్ ఈస్ ద వర్షన్ ఆఫ్ ద వర్బ్ వితౌట్ ఎనీ ఎండింగ్స్. జనరల్గా మనం ఒక వర్బ్ చూస్తే ఆ వర్బ్కు ఎస్ యాడ్ చేయడం కానీ, ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయడం కానీ, ఈడీ ఫామ్ యాడ్ చేయడం కానీ, ఈ విధంగా రకరకాలటువంటి సఫిక్సెస్ అంటే చివర్లో కొన్ని లెటర్స్ యాడ్ చేసి దాన్ని కంజుగేట్ చేయడం లేదా డిఫరెంట్ పదాలుగా తయారు చేస్తుంటాం. అవి లేకుండా యాజ్ ఇట్ ఈస్ మనం డిక్షనరీ ఓపెన్ చేస్తే ఆ పదం ఏ విధంగా కనిపిస్తుందో దాన్ని బేస్ ఫామ్ అంటారు. The base form is the same as the infinitive, like to walk, to paint, to think, but without that word to. Understand? For example, I have given all the 5 forms. చూడండి, ఈట్ ఇది బేస్ ఫామ్. మనం డిక్షనరీ ఓపెన్ చేస్తే ఈట్, దాని మీనింగ్, దాని తర్వాత డిఫరెంట్ ఫామ్స్ అనేవి ఇస్తారు.
సింపుల్ పాస్ట్ ఈట్ అనే వర్బ్ యొక్క V2 స్ట్రక్చర్ ఎట్, V3 పాస్ట్ పార్టిసిపల్ ఈటెన్, V4 అన్నప్పుడు జనరల్గా ఎస్ అనేది బేస్ ఫామ్కి ఎస్ యాడ్ చేస్తాం, ఈట్స్. V5 అంటే ప్రజెంట్ పార్టిసిపల్, ఈటింగ్ ING ఫామ్ యాడ్ చేస్తాం. వీటి గురించి లేటర్ ఆన్ వర్బ్స్ మీద వీడియోస్ చేసినప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే V1 అంటే ఏంటి, V4 అంటే ఏంటి, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఎస్, ద ఫస్ట్ వన్ బేస్ ఫామ్ యాజ్ వి ఫైండ్ ఇట్ ఇన్ ద డిక్షనరీలో ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందో అది బేస్ ఫామ్ ఈట్ ఎగ్జాంపుల్. అండ్ ఈట్కి ఎస్ యాడ్ చేస్తే ఈట్స్ V4 ఫామ్. అలాగే అనదర్ ఎగ్జాంపుల్ అపోజ్ ఇస్ ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అపోజెస్. ఇక్కడ ES అనేది యాడ్ చేస్తాం, నాట్ జస్ట్ ఎస్, ES not here. We just added S here. Opposes is the third person singular form or V4 form. If you are clear with these two forms, we will go ahead. Yes, the structure of present simple. Subject plus V1 లేదా subject plus V4. V1 ఎప్పుడు యూజ్ చేస్తాం, V4 ఎప్పుడు యూజ్ చేస్తామో చాలా క్లియర్గా తెలిస్తే చాలు. సో మనం సబ్జెక్ట్ అంటే ఏంటో ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఇట్ ఈస్ ఇఫ్ సంథింగ్ అబౌట్ విచ్ ఆర్ సమ్వన్ అబౌట్ whom we speak. We say, suppose in a sentence if we say something about someone, that someone is the subject. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ అది ఏమైనా ఉండొచ్చు. ఈ ఎగ్జాంపుల్లో ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. జనరలీ సబ్జెక్ట్స్లో నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏదైనా కూడా ఉండొచ్చు. సి దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. మనం ఇక్కడ ప్రైమరీలీ తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 రకాలైనటువంటి సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. అండర్స్టాండ్? అండ్ ఈ సబ్జెక్ట్స్లో ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు, I and we, ఈ 2 ఎగ్జాంపుల్స్ని ఫస్ట్ పర్సన్. ఇక్కడ ఓన్లీ ప్రొనౌన్స్ తీసుకున్నాను, ప్రొనౌన్స్ ప్లేస్లో నౌన్స్ కూడా రావచ్చు. I సింగులర్ అంటే ఒక్కరు మాత్రమే, we ప్లూరల్ మేము, నేను మరియు నా మిత్రుడు లేదా నా మిత్రులు, we అన్నమాట. సో ఫస్ట్ పర్సన్లో 2 రకాలు, ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఈజ్ I, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఈజ్ we. నేను ఎవరితో మాట్లాడతాను, ఐఎమ్ టీచింగ్ యూ, మీకు టీచ్ చేస్తున్నాను. యూ ఆర్ ద సెకండ్ పర్సన్. యూ సింగులర్గాను వాడబడుతుంది, ప్లూరల్గాను వాడబడుతుంది. మనం ఎవరి గురించి అయితే మాట్లాడతామో దాట్స్ నోన్ యాజ్ థర్డ్ పర్సన్. అండ్ థర్డ్ పర్సన్లో కూడా సింగులర్ అండ్ ప్లూరల్ ఉంటాయి. సింగులర్ ఏంటి, హీ, షీ, ఇట్, ఆమె, అతను, అది, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే వాళ్ళు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ జనాల గురించి కానీ వస్తువుల గురించి కానీ మనం మాట్లాడితే మనం థర్డ్ పర్సన్ ప్లూరల్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థర్డ్ పర్సన్ సెంటెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా ఉందా, థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా మిగిలిన 5 కేటగిరీలో ఏదైనా ఒకటి సబ్జెక్టుగా ఉందా లేదా అనేది మనం ఈ స్ట్రక్చర్ నిర్మించేటప్పుడు చూడాలి. లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పాట్ ది ఎర్రర్ అనే క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈ ప్రశ్నలు, ఈ సెంటెన్స్లో తప్పేముంది, అది ఆ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సింపుల్ ఇచ్చినప్పుడు మనం తప్పు కనుక్కోవాలి అని అంటే మొట్టమొదటిగా దాదాపుగా దీని మీదనే సెంటెన్స్ కరెక్షన్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ ఉందా, సెకండ్ పర్సన్ ఉందా, థర్డ్ పర్సన్ ఉందా కనుక్కోవాలి. ఫస్ట్, సెకండ్ లేదా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉంటే
దానికి వర్బ్ ఫామ్ ఒకలాగా ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉంటే దానికి వర్బ్ ఇంకొకలాగా ఉంటుంది. ఎలాగుంటుంది? V1 అనేది 5 ఎగ్జాంపుల్స్కి V1 వస్తుంది. 5 కేటగిరీస్ ఆఫ్ సబ్జెక్ట్స్కి. అది ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్కు V1 సబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మనం వాడతాం. ఓన్లీ ఫార్ ద థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ లేదా వాటి స్థానాలలో నౌన్స్ వచ్చినప్పుడు, అంటే సబ్జెక్టుగా వచ్చినప్పుడు మనము వర్బ్ స్థానంలో బేస్ ఫామ్ వాడం. వి యూస్ V4 లేదా థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ ఆర్ ద ఎస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఐ లైక్, వీ లైక్, యూ లైక్, హీ లైక్స్, she likes, it likes, they like. అండర్స్టాండ్ డిఫరెన్స్ ఏంటంటే అన్నిటికీ లైక్, హీ, షీ, ఇట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు లైక్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. సి ఎవర్గ్రీన్ హై స్కూల్. దెర్ ఇస్ వెరీ గుడ్ స్కూల్ నోన్ యాజ్ ఎవర్గ్రీన్ హై స్కూల్. ఇట్ కండక్ట్స్ essay competition every year. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఎవర్గ్రీన్ హై స్కూల్. ఎవర్గ్రీన్ హై స్కూల్ అనేది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇట్ ఈస్ నాట్ ఐ అండ్ ఇట్ ఈస్ నాట్ యూ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్, ద థర్డ్ పర్సన్. ఇక్కడ థర్డ్ పర్సన్లో ఇది సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? నేను ఒక పర్టిక్యులర్ స్కూల్ గురించి మాట్లాడుతున్నానా లేదా స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను? ఓన్లీ వన్ పర్టిక్యులర్ స్కూల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ స్కూల్? ఎవర్గ్రీన్ హై స్కూల్. ఆ పర్టిక్యులర్ స్కూల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో వర్బ్ ఏంటి ఇక్కడ? కండక్ట్. కండక్ట్ అనేది బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. కానీ ఈ ప్రజెంట్ సింపుల్ నిర్మాణంలో బేస్ ఫామ్ రాదు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. సో ఎస్ ఫామ్ అంటే బేస్ ఫామ్కి ఎస్ యాడ్ చేసి V4 థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ V4ను మనం ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రజెంట్ సింపుల్లో వాడతాము. ఎప్పుడు? థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు. అందుకే ఎవర్గ్రీన్ హై స్కూల్ కండక్ట్స్ essay competition every year. We don't use the base form conduct. We don't say Evergreen High School conduct essay competition every year. Conduct అని వస్తే ఇక్కడ తప్పు. ఒకవేళ క్వశ్చన్లో కండక్ట్ అని ఇస్తే you must spot that as an error. See another example. Various schools conduct essay competition every year. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వేరియస్ స్కూల్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్కూల్ 1, స్కూల్ 2, స్కూల్ 3, స్కూల్ 4, స్కూల్ 5 అండ్ స్కూల్ 6. ఈ స్కూల్స్ అన్నింటిలో ఎస్ఏ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ ప్లూరల్. థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఏమవుతుంది? విచ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్? వి యూస్ బేస్ ఫార్మ్. ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అన్నిటికీ కూడా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఈస్ V1 వర్బ్ యూజ్ చేస్తాం. అందుకే వేరియస్ స్కూల్స్ కండక్ట్ essay competition. Evergreen High School conducts essay competition. I'm sure you're clear with this. There are certain spelling rules in present simple. Present simple వాక్యాలు నిర్మించేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏది? థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎస్ అనేది మనము వర్బ్కు యాడ్ చేయాలి. ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రన్, క్లైంబ్, ఈట్, జంప్, యెల్, షౌట్, వాక్, ఇలాంటి వర్బ్స్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఎస్ యాడ్ చేస్తాం. సో వి కన్వర్ట్ V1 to V4 when the subject is third person singular. క్లియర్? దట్స్ ద జనరల్ రూల్. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. కొన్ని వర్బ్స్, ఏ వర్బ్స్ అయితే SS, CH, SH, ZZ or ZZ or X
ఇలాంటి అక్షరాలతో ఎండ్ అవుతూ ఉంటాయో, ముగిస్తూ ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ బ్లెస్, BLESS, ఎస్ఎస్ అనే పదంతో ఈ పదం అనేది ఎండ్ అయింది. అలాంటి వాటికి మనం V4 నిర్మించేటప్పుడు, థర్డ్ అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం V4 వర్బ్ వాడాలి. కాబట్టి వాటికి ES అనేది యాడ్ చేస్తాం. S మాత్రమే యాడ్ చేయం. ES అనేటువంటి 2 అక్షరాలు కలిపి మనం వాడుతాం. This is very, very, very important for competitive examinations and even for the students who learn to speak English. Okay. Same another example, WATCH, CH వచ్చింది. సో చివర్లో మనం ES అనేది యాడ్ చేస్తున్నాం. SH వచ్చింది, వాష్, WASH, washes, SHES, buzz, buzzes, relaxes. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే లుక్ అట్ దిస్ వర్డ్, రన్, క్లైమ్, ఈట్, blesses, watch, watches, run, runs, climbs, eats. మీరు ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఈ వర్డ్స్ మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు ఇట్ టేక్స్ సమ్ టైమ్. బ్లెస్సెస్, వాచెస్, వాషెస్, బజెస్, రిలాక్సెస్. ఇక్కడ రన్స్, క్లైమ్స్, ఈట్స్ అక్కడ టైం ఎక్కువగా తీసుకోరు. సో ఈ విధంగా కూడా మీరు ఒకవేళ మీకు ఈ గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టం అనుకుంటే ఈ ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకొని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. బట్ జనరల్లీ ఇట్ ఈస్ ఈజీ టు రిమెంబర్. SS, CH, SH, ZZ or ZZ or X, ఈ పదాలతో ఈ అక్షరాలతో వర్బ్స్ ఎండ్ అవుతున్నప్పుడు, ముగిస్తున్నప్పుడు ES యాడ్ చేసి V4 అనేది ఫామ్ చేస్తాం. నెక్స్ట్ కాన్సనెంట్స్ అండ్ వావల్స్. మనం చిన్నప్పుడు వావల్స్ అని తెలుసుకున్నాం. యాక్చువల్లీ ఇట్ ఈస్ వావల్స్. Consonants are letters that represent certain speech sounds, specifically sounds that involve blocking air before it leaves the mouth, such as with the tongue, lips, throat. అంటే ఆంగ్ల భాషలో 26 అక్షరాలు ఉన్నాయి. 26 అక్షరాల్లో వాటిని 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఒకటి కాన్సనెంట్స్, రెండోది వావల్స్. వావల్స్ అంటే 5 అక్షరాలను వావల్స్ అంటారు. AEIOU. మిగిలిన లెటర్స్ను మనం కాన్సనెంట్స్ అంటాం. ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ వావల్స్ మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు మన నాలుక కానీ, మన నోరు కానీ, మన లిప్ కానీ ఏది కూడా అడ్డుపడదు. AEIOU. అదే మిగిలిన అక్షరాలు ప్రొనౌన్స్ చేసినప్పుడు, పలికినప్పుడు ఏదో ఒకటి మన థ్రోట్లో కానీ, మన లిప్స్లో కానీ, నాలుకలో కానీ బ్లాకింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి, డి, హెచ్, ఎఫ్, ఏదైనా లెటర్ కాన్సనెంట్ తీసుకొని దెర్ ఇస్ ఎ బ్లాక్ ఐదర్ ఇన్ ద మౌత్ లైక్ ఇన్ ఆర్ థ్రోట్, ఎక్కడో ఒక చోట బ్లాక్ అనేది జరుగుతుంది. వాటిని కాన్సనెంట్స్ అంటారు. సో దిస్ ఇస్ ఆల్ లైక్ ఇదంతా కూడా అవసరం లేదు. జస్ట్ AEIOU వావల్స్ అని గుర్తుపెట్టుకోండి. ద రిమైనింగ్ లెటర్స్ 21 లెటర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాన్సనెంట్స్. క్లియర్? See, for verbs ending in a consonant followed by Y, we remove the Y and add IES to the end of the verb. అంటే ఒక వర్బ్లో చివరగా Y వచ్చింది, ఒక లెటర్ అక్షరం Y వచ్చింది, దానికి ముందు కాన్సనెంట్ ఉంది.
అంటే మనం చూసాం AEIOU కాకుండా మిగిలిన 21 లెటర్స్లో ఏదో ఒక లెటర్ ఉంది. ఎక్కడ? ఒక వర్బ్లో, ఒక బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్లో చివరగా లెటర్ Y ఉంది. Yకి ముందు 21 కాన్సనెంట్స్లో ఏదో ఒక కాన్సనెంట్ అనేది ఉంది. అలా ఉన్నప్పుడు మనం సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ప్రజెంట్ సింపుల్లో దాన్ని మనం V4గా మార్చాలి. అలా మార్చాలి అని అంటే ఏ లెటర్స్ యాడ్ చేయాలి అంటే IES. ఎగ్జాంపుల్ స్టడీ, V4 ఫామ్ స్టడీస్. ఎందుకంటే అక్కడ లాస్ట్లో Y ఉంది, దానికి ముందు కాన్సనెంట్ ఉంది. మ్యారీ, Y, అండ్ బిఫోర్ Y దెర్ ఇస్ లెటర్ కాల్డ్ R. సో మ్యారీస్, ట్రై, ట్రైజ్. కానీ ఇంకొకటి ఇక్కడ చూడండి, 2 ఎగ్జాంపుల్స్. సేజ్, సేజ్. వైకి ముందు దెర్ ఇస్ నో కాన్సనెంట్, దెర్ ఇస్ అ వాల్ లేదా వావల్ అంట మనం అర్థం కావడానికి. జస్ట్ ఓకే, యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఇస్ వాల్. ఈ వావల్ ఏ ఓకే ఉంది కాబట్టి మనం IES యాడ్ చేయం. జనరల్ కన్జుగేషనే అప్లై అవుతుంది. ఏంటి? మనం జనరల్గా వర్బ్స్కి ఎస్ ఏ విధంగా యాడ్ చేస్తామో ఆ విధంగా యాడ్ చేసి వీ షుడ్ ఫామ్ V4 ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఐ విల్ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. యూ మే జస్ట్ గివ్ అ కమెంట్. నెక్స్ట్, auxiliary verbs or helping verbs. వీటి గురించి సపరేట్గా మనం వర్బ్ సెక్షన్లో తెలుసుకుందాం. బట్ జస్ట్ అండర్స్టాండ్ మెయిన్ వర్బ్స్, సెంటెన్స్లో మెయిన్ వర్బ్సే కాకుండా కొన్ని హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, వీ యాడ్ దెమ్ టు ద మెయిన్ వర్బ్ టు మేక్ అవర్ మీనింగ్, ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ క్లియర్. ఓకే, డూ, బీ, హ్యావ్, ఈ 3 వర్బ్స్, these are known as irregular verbs. Just understand 2 things here. The remaining I'll explain in under verb section. Ivi irregular verbs. ఈ do, be, have అనేవి హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి అంటే డూ, బీ, హ్యావ్. వీటికి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ ఏంటంటే లైక్ బీ ఫార్మ్స్. బీకి ఉన్న ఫార్మ్స్ ఏంటి? బీ, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీయింగ్, బీన్. డూ అనే హెల్పింగ్ వర్బ్ ఫార్మ్స్ ఏంటంటే డూ, డస్, డిడ్, డన్. హ్యావ్ ఉన్నటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటంటే హ్యావ్, హ్యాజ్, హ్యావింగ్, హ్యాడ్. జస్ట్ అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్. ఇవి హెల్పింగ్ వర్బ్స్, డూ, బీ, హ్యావ్. వాటికి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయంటే డిఫరెంట్ టెన్సెస్లో బేస్డ్ ఆన్ సింగులర్ ఆర్ ప్లూరల్, అది ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్ అని చూసి ఈ రకరకాలైనటువంటి ఫార్మ్స్ అనేవి వాడతాం సెంటెన్స్లో మెయిన్ వర్బ్తో పాటి. అండర్స్టాండ్? జస్ట్ నో దీస్ థింగ్స్, దాట్స్ ఎనఫ్ ఫర్ నౌ టు అండర్స్టాండ్ అవర్ స్ట్రక్చర్ ఇన్ ద ప్రజెంట్ సింపుల్. డూ, బీ, హ్యావ్ అనేటివి auxiliary verbs or helping verbs. హియర్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్ మనకు ఇంతకుముందు చూసాం హ్యావ్, హ్యాజ్, హ్యావింగ్, హ్యాడ్ అని. ఇక్కడ హ్యావ్, హ్యాజ్ అనే 2 ఫార్మ్స్ మాత్రమే ప్రజెంట్ సింపుల్లో వాడతాం. అది all these 5 are one category and third person singular is another category when we use have and has. Subject plus have. మనం థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు హ్యావ్ స్థానంలో హ్యాజ్ వాడతాం. ఐ హ్యావ్ 2 kids. We have 2 kids. You have 2 kids. He has 2 kids. She has 2 kids. It has a beauty. They have 2 kids. Whatever. Do you understand? Have అనేది సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు వస్తుంది. హ్యాజ్ అనేది సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వస్తుంది. ఐ హ్యావ్ అ రెడ్ షర్ట్. షీ హ్యాజ్ అ రెడ్ శారీ.
హీ హ్యాస్ అ రెడ్ షర్ట్. అండర్స్టాండ్ డిఫరెన్స్? అర్థమవుతుందా? హెల్పింగ్ వర్బ్ ఏ విధంగా చేంజ్ అవుతుందో, హ్యావ్ హ్యాస్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు వర్బ్ ఈ హ్యావ్ హ్యాజ్ అనే ఈ రెండు పదాల్లో ఏది వస్తుంది అనే డౌట్ ఉన్నప్పుడు మనం సబ్జెక్ట్ ఏంటి అని చెక్ చేసుకోవాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్, రిమైనింగ్ సబ్జెక్ట్స్ అయితే హ్యావ్ అనేది వస్తుంది. నెక్స్ట్ బీ ఫార్మ్స్ చూసినట్లయితే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈస్. ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. వి, యూ, దే వచ్చినప్పుడు దే ఆర్, యు ఆర్, వి ఆర్. థర్డ్ పర్సన్ సింగులర్కి ఎక్సెప్షన్. అలాగే ఫస్ట్ పర్సన్ సింగులర్ కూడా యామ్ అనేటువంటి ఫామ్ అనేది ఇక్కడ వస్తుంది. ఐ యామ్, వి ఆర్, యు ఆర్, హీ, షీ, ఇట్, దే ఆర్. క్లియర్? నెక్స్ట్ do and does. We use do and does forms. We don't use done and did in present simple. Clear? ఇక్కడ కూడా was, were అనేవి ఇక్కడ యూజ్ చేయం present simple లో. See, I do, we do, you do, they do. But when the third person, when the subject is third person singular, he does, she does, it does, she does the job exceptionally well. Okay? He does. Clear? Next, negative sentences in present simple. Negative sentences ఎలా నిర్మించాలంటే subject plus do not and the main verb. The structure is subject plus do not plus main verb. But do not స్థానంలో does not or short form do not, short form don't, does not short form doesn't. Just o అనేది రిమూవ్ చేసి అపాస్ట్రఫీ యాడ్ చేస్తాం. does not, doesn't. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయితే does not or doesn't యూజ్ చేస్తాం. ఫర్ రిమైనింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్ we use do not. I don't work, we don't work on Sundays, you don't work, she doesn't work on Sundays, he doesn't work on Sundays, it doesn't work on Sundays, they don't work on Sundays. Do you remember the difference? When you have to use the negative sentence, negative sentence నిర్మించాలి present simple అనుకున్నప్పుడు స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ లేదా డజంట్ ప్లస్ మెయిన్ వర్బ్. ఇక్కడ ఇన్ అవర్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ దే డోంట్ వర్క్ అనేది మెయిన్ వర్బ్. ఓకే, డోంట్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. డోంట్ ఓన్లీ మనం స్పాటింగ్ ద ఎర్రర్స్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు డోంట్ అనేది యూజ్ చేయము, డజంట్ యూజ్ చేస్తాము. బీ క్లియర్ విత్ దాట్. We use don't and doesn't to make negative with present simple. Yes, a few more examples here. I like cricket, but I don't like football. I don't live in Vijayawada now. I don't play the piano, but I play the guitar. I don't work at the weekend. Rashmika doesn't live in Hyderabad. Ram doesn't drive to work. He goes by bus. See the difference. First four examples, subject is not third person singular. So in all those examples, we have used don't. లాస్ట్ టూ ఎగ్జాంపుల్స్ రష్మిక అనేది షీస్ ప్లేస్లో ఒక నౌన్గా వచ్చింది, రామ్ హీ ప్లేస్లో ఒక నౌన్గా వాడబడింది. సో సబ్జెక్ట్స్ లాస్ట్ టూ ఎగ్జాంపుల్స్లో రష్మిక రామ్ అనేవి సబ్జెక్ట్స్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రష్మిక డజంట్ లివ్, రామ్ డజంట్ డ్రైవ్. క్లియర్? బీ క్లియర్ విత్ దిస్ డిఫరెన్సెస్. క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి ప్రజెంట్ సింపుల్లో? We use do and does to make questions with present simple.
and does for third person singular. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ అనేది యూస్ చేస్తాం. మిగిలిన వాటిలో ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూ అనేది యూస్ చేస్తాం. ఇన్ దిస్ ఎగ్జాంపుల్, డూ యూ ప్లే ద వయలిన్? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. సపోజ్ యు ఆర్ బాయ్ ఆర్ గర్ల్, ఐఎమ్ స్పీకింగ్ టు యూ individually. Do you play the violin? Rashmika, you are Rashmika. I'm asking you, Rashmika, do you play the violin? I can't say, does you play the violin? That is wrong. Suppose you are Rashmika and I'm talking about, let's say, Tanya. Does Tanya play the violin? Yeah, I'm talking about Tanya is she, like, no, third person singular, the subject. When I say does Tanya play the violin, here the subject is third person singular, so we use the word does. Otherwise we use the word do to form the questions in present simple. We'll see another example. See, do Sunny and Bunny live in Vijayawada? Do they live in Vijayawada? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దే. సన్నీ అండ్ బన్నీ, ఇట్స్ మోర్ దెన్ వన్ సబ్జెక్ట్, సో వీఆర్ యూజింగ్ ద వర్డ్ డూ హియర్. సపోజ్ దెర్ ఈస్ ఓన్లీ సన్నీ, నో బన్నీ హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్, దెన్ వీ సే డూ సన్నీ లివ్ ఇన్ విజయవాడ, ఆర్ నాట్ సన్నీ, ఓన్లీ బన్నీ, డూ బన్నీ లివ్ ఇన్ విజయవాడ. క్లియర్? Next, we use do and does with question words like where, what, when. Where, what, when తో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు డూ డస్ యూస్ చేస్తాం. వేర్ డూ దే వర్క్? వేర్ డూ యూ లివ్? డస్ రైడు ప్లే క్రికెట్? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే డస్ డూ డిఫరెన్స్ ఏంటి? రైడు ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్. రిమైనింగ్ ఫస్ట్ టూ ఎగ్జాంపుల్స్, దే, you, it's not the third person singular which is subject. Clear? Where does he come from? Where do Katrina and Karina live? Where does Katrina live? Where does Karina live? Where do Katrina and Karina live? What does Rahul do? When does Sita usually get up? Yes, where, when, what, ilanti, no, question words తో మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు we use generally do and does. When we frame questions with who, we often don't use do or does. పాజిటివ్ క్వశ్చన్స్లో మనము హూతో క్వశ్చన్ స్టార్ట్ అయితే మనం డూ ఆర్ డస్ అనే పదాలు వాడం. హూ లివ్స్ in Hyderabad? Who plays cricket at the weekend? Who works at CMC hospital? Clear? Ikkada I'm considering third person singular as the subject, so I'm adding s here, live. Who lives in Hyderabad? Suppose I'm talking to you, let's say I'm speaking to 6 people, out of which no, probably there are some people living in Hyderabad. I can ask who all live in Hyderabad? Who all live there? Ante subject it's more than one person ainappudu who live in Hyderabad. If the subject is intended for one person, and then we use who lives in Hyderabad. Clear? See, when the question frame, when the question is the negative question, and when we are using the who word, at that time we need to use this do or does. Like for example, who likes mango pickle? That is positive question. Who doesn't like mango pickle? See, we can't say who not like or other word. Here who doesn't like mango pickle. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే when we frame questions with who, direct a who word, if it is a positive question we don't use do or does. If it is a negative question we use these words do and does. Clear? Who likes mango pickle? Who doesn't like mango pickle? So I have an exercise for you. See, do you live in a village or a town, or does you live in a village or town? Just pause the video and try to write the answers. At least write the answers in the comment section. Okay, let's see.
Do you live in a village or a town? It is not does you live. Next, do you live alone or does he live alone? It should be do you live. Do he go to the same college as you or does he go? Here the subject is he, third person singular. So, does he go to the same college as you go? See, here in the question already we are using does. So, we don't use does he goes to the same college. It is wrong. We should say, does he go to the same college? Do you have a boyfriend at the moment? Because subject is you. So, we can't use does. And next example, do she come from Tirupati or does she come from Tirupati? It is does because the subject is third person singular she. Does she come from Tirupati? We cannot say does she comes from Tirupati. In the question structure, we cannot use V4 form. She comes from Tirupati as an answer is correct. But when you have to frame a question, does she come from Tirupati? We cannot say does she comes from Tirupati. The structure is does she come from Tirupati. Do you work? You is missing. Do you work at the weekends? See, suppose if the subject is you, you should say do you work at the weekend. If the subject is he, she, it, does she work at the weekend? Does he work at the weekend? Are you clear with this? Understand, there is another structure, negative sentences in present simple and positive questions also. See, it's not sentences, the question structures tags. Okay, when we frame, there is a separate topic, I'll deal different types of question tags. There I will deal in detail, but just understand different question tags in the present simple. Am I not? Informally aren't I అని కూడా అనొచ్చు నెగటివ్ క్వశ్చన్స్లో. ఆర్ వి, aren't we? Are you, aren't you? Is he, is she, is it, isn't he, isn't she, isn't it? Are they, aren't they? See, these are the question tags in the present simple. Clear? And hope it is very clear. Please do support me with your like and subscription. They are the drugs that motivate me to do better videos. Thank you.